లాక్డౌన్ మళ్ళీ వస్తుందా? లాక్డౌన్ పెడితే దేశ ప్రజల పరిస్థితి ఏంటి? లాక్డౌన్ గురించి విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారింది, వైరల్ టాపిక్ ఒక రకంగా. ఇది సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్, ఎఫ్బి, యూట్యూబ్ ఇలాంటి మాధ్యమాల్లో బాగా చక్కెర్లు కొడుతుంది. అసలు ఇలాంటి ఒక న్యూస్ ఎందుకు వైరల్ అవుతుంది? వైరల్ అవడానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా రెండు కారణాలు మనం మాట్లాడుకుందాం. మొదటిది, లాక్డౌన్ అనేది ప్రజల మైండ్లో నుంచి పూర్తిగా తొలగిపోలేదు. ఎందుకంటే మనని ఏదైనా సంఘటన బాగా బాధించింది అంటే గుర్తుంటుంది, బాగా సంతోషంగా ఉంచింది అన్న గుర్తుంటుంది. లాక్డౌన్ ప్రజలందరినీ బాగా బాధించింది. దేశం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎఫెక్ట్ అయిన వాళ్ళే, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా. కరోనా వస్తేనే ఎఫెక్ట్ అయినట్టు కాదండి, కరోనా రాకపోయినా ఎఫెక్ట్ అయినట్టు. కరోనా ఎన్నో జీవితాలని తలకిందులు చేసింది, ఎన్నో కుటుంబాలని చిన్నాభిన్నం చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, కోటాను కోట్ల రూపాయల ఆస్తుల నష్టం, ప్రాణ నష్టం, అలానే ఎంతో మందిని విపరీతంగా బాధించింది. శతాబ్దంలో ఒక్కటి ఇటువంటి జరుగుతుందేమో, అంటే 100 సంవత్సరాల వ్యవధిలో ఇలాంటి ఒక సంక్షోభం వస్తుంది, అదే ఇది అని అనుకోవచ్చు ఒక రకంగా. అప్పుడెప్పుడో కలరా వచ్చి వేల మంది చనిపోయారు. ఇప్పటికీ దాని గురించి పెద్దవాళ్ళు, అంటే 80-85 అబౌవ్ ఏజ్ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఒక సంఘటనే ఇది. కరోనా అంటే సాధారణమైన విషయం కాదు, చాలా పెద్ద సంక్షోభం. అయితే ఒక కారణం ఇది, ఎందుకంటే అది మనల్ని బాధించింది, మన మైండ్లో నుంచి పోలేదు. రెండో సంఘటన ఏంటంటే 2020 మార్చి 24 నుంచి లాక్డౌన్ ప్రకటించారు మనకి. అది నిన్నటి డేటు. దాని వలన కూడా వైరల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎవరో ఒకరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ లేదా ఎఫ్బిలో, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి లాక్డౌన్ మళ్ళీ రాబోతుందా, మార్చి 2024, 2020లో కూడా ఇదే జరిగింది, మళ్ళీ అది జరగబోతుందా, అదొక కారణం. అలాగే అన్నింటికంటే అతి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, రెండు కారణాలు చెప్పుకున్నాం కదా, మూడోది ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలు. కరోనా సమయంలో మనం సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం, సంయమనం పాటించాం. ప్రకృతి ఇచ్చినటువంటి జబ్బో, మనుషులు తయారు చేసినటువంటి రోగమో తెలియదు కానీ దానిని ఎదిరించడానికి ప్రభుత్వాలు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం విపరీతమైనటువంటి కష్టాలు పడ్డారు. ఎట్టకేలకు దాన్ని ఎదిరించాం. ఈవెన్ మన భారత్లోనే, మన భారతదేశానికి సంబంధించి మన తెలుగువాడు అయినటువంటి ఆనందయ్య అనే వ్యక్తే కరోనాకి మెడిసిన్ కనిపెట్టారు. కొన్నిసార్లు అది పనిచేసింది కూడా. ఇంకా వ్యాక్సినేషన్లు ఇచ్చింది గవర్నమెంట్. సరే, కరోనాని పారద్రోలేం వెళ్ళిపోయింది. నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుత కాలానికి సూట్ అవుతాయి అంటే కొంతవరకు సూట్ అయ్యే అవకాశమే ఉంది. ఎందుకు అంటే కరోనా టైంలో సంక్షోభం వచ్చింది, ఇళ్లలో నుంచి కదలలేకపోయాం. ఇప్పుడు ఏంటంటే ఇళ్లలో నుంచి కదులుతాం, కానీ ప్రపంచ దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు కొన్ని కట్ అయిపోయే అవకాశం ఉంది. కొంతమంది ఏమన్నారంటే నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలకి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి సంబంధం లేదని అంటున్నారు. కంప్లీట్ గా సంబంధం లేకపోవచ్చు, కానీ కొంతవరకు మాత్రం రిలేషన్ ఉంది. అదేంటంటే ఇప్పుడు మనం ప్రపంచ దేశాలతో, ముఖ్యంగా యుద్ధంలో పాల్గొన్నటువంటి దేశాలతో మనం ట్రేడ్ జరపలేం కదా, వాణిజ్య వ్యాపారాలు చేయలేం కదా. అలానే ఆ దేశం నుంచి మనం దిగుమతి చేసుకోవడం కష్టమైపోతుంది కదా. ఈవెన్ హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది, మనకి పెట్రోల్ కానీ ఎల్పిజి కానీ ఇటువైపుకి వచ్చే అవకాశం లేదు. ముడి చమురు రాదు, అటువంటిప్పుడు ఎలా వస్తుంది? ఎల్పిజి లేదు, అంటే రవాణా, జల రవాణా ఆగిపోయింది. అలానే యుద్ధం నేపథ్యంలో ఏవైనా డీల్స్ మాట్లాడాలన్నా, బిజినెస్లు మాట్లాడాలన్నా, ఒక దేశం మరొక దేశంలో పెట్టుబడి పెట్టాలన్నా, ఒక ప్రధాని మరొక దేశంలో పర్యటించాలన్నా కష్టతరం. అందుకని కొంతవరకు సంక్షోభం ఉంది. అలానే కరోనా టైంలో ఒక మనిషిని మరొక మనిషి కలవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఒక దేశం మరొక దేశంలోకి, లేదా ఆ దేశ ప్రజలు మరొక దేశంలోకి ప్రయాణించడానికి అవకాశం లేదు. ఎందుకంటే కనెక్టింగ్ ఫ్లైట్లు రద్దయ్యాయి. అసలు కొన్ని చోట్ల ఫ్లైట్లే లేవు. ఎలా వస్తారు? రాలేరు. ఒకవేళ షిప్లో వెళుతున్న ఏ దేశం మీద పగతో సంబంధం లేని షిప్ మీద బాంబు వేస్తే మొత్తం చేస్తారు. అలాంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు హార్మూజ్ జలసంధి క్లోజ్ చేసిన తర్వాత మన భారతదేశానికి చెందినటువంటి 2 వ్యక్తులు షిప్లోనే చనిపోయారు, ఏదో కారణంతో. షిప్ అక్కడ హోల్డ్ అయిపోవడం, ఇటువంటి అనేక అంశాలు. విశాఖపట్నానికి వచ్చినటువంటి షిప్పు ఇరాన్కి చెందింది. ఇక్కడ నేవీ విన్యాసాలు చేసి తిరిగి వెళుతుంటే ఆ షిప్ మీద అమెరికా మిసైల్ ప్రయోగిస్తే ఆ షిప్ లో ఉన్న 40 మంది దాకా చనిపోయారు. మిగిలిన వాళ్ళని మన నేవీ ఏదో సేవ్ చేసినట్టుంది. ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు కరోనా లాంటి గడ్డు పరిస్థితి మళ్ళీ వచ్చిందా అని అనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి స్వయంగా ఈ మాట చెప్పారు అంటే జాతీయ, అంతర్జాతీయ అంశాలన్నీ ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తారు కదా. మనంత ఈజీగా మనం ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోగానే కిరాణా షాప్లో మనకు అవసరమైనవి దొరుకుతున్నాయి. ఎల్పిజి ఒక 10-15 రోజులు లేట్ అయినా వచ్చేస్తుంది. ఆఫీస్కి వెళుతున్నాం, వస్తున్నాం. కానీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమస్యలు మన దృష్టికి ఇంకా రావు కదా. ఒకవేళ సోషల్ మీడియాలో వచ్చినా
మన మీడియాలో చూసేది వేరు, అక్కడ జరిగేది వేరు. ఈక్వాలిటీ ఉండదు. సేమ్ అక్కడ ఏం జరుగుతుందనే అంశాన్ని మనకు చూపించడంలో కొంతవరకు ఫెయిల్ అవుతారు, లేదా వాళ్ళు చూపించేదాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతాం. అలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం దేశంలో. లాక్డౌన్లు పెట్టకపోవచ్చు, మనుషుల్ని ఇంట్లో బంధించకపోవచ్చు, కానీ అలాంటి ఒక పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు తప్ప వచ్చేసిందని చెప్పాల. లాక్డౌన్ లో ఎలా అయితే సంయమనం పాటించామో అందరూ చాలా ఓపికగా ఉండి లాక్డౌన్ పెట్టిన ఇంట్లో ఉండి ఈ టైంలో బయటికి రావాలంటే వచ్చి అవసరమైన కొనుక్కొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయి కరోనాని ఎలా అయితే ఎదిరించామో ఆగ్రహ ఆవేశాలకు లోను కాకుండా ఇప్పుడు కూడా అలానే ఓపిక పట్టండి అని ప్రధాని మోదీ చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం. అంతేగాని అది దేశ ప్రజలని భయభ్రాంతులకు గురి చేసే అంశం అయితే కాదు. ఎందుకు అంటే ఆయన మాటల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కరోనాలో ఉన్నటువంటి ఓపిక మనకి ఇప్పుడు ఉండాలి. ప్రపంచ దేశాలు యుద్ధం వలన అట్టుడికి పోతున్నాయి. ఈ యుద్ధ ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉందేమో, ఉంటే మాత్రం ఇబ్బంది పడతాం, లేకపోతే హ్యాపీ. ఎల్పిజి సకాలంలో అందించగలుగుతున్నారు డొమెస్టిక్ వరకు, కమర్షియల్ అయితే కష్టం. కమర్షియల్ ఎల్పిజి కూడా అందించాలి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదు. డొమెస్టిక్ 10-15 రోజులు లేట్ అయినా వచ్చేస్తుంది. రీసెంట్ గా నేను కూడా బుక్ చేశాను, నాకు 10 days టైం పెట్టి ఇచ్చేశారు. ఇట్లా ఇస్తూ ఉంటారు. అలానే ముడి చమురుకు వచ్చినటువంటి సమస్య అయితే లేదండి. వాస్తవంగా సృష్టిస్తున్నారు అంతే, కొరత, కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారు. నిన్న ఇవాళ హైదరాబాద్ లో బంకుల్లో బారులు తీరిపోయారు జనాలు. పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, కొరత రాబోతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆగిపోతాయి, మనం వెళ్ళలేము ఆఫీసులకి, నిత్య కార్యకలాపాలు కొనసాగవు అనేటువంటి అనుమానంతో వీళ్ళు బంకుల్లో బారులు తీరారు. అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఏం చెప్తుంది, మన దగ్గర నిల్వలు ఉన్నాయి, మీరు టెన్షన్ పడొద్దు. అలానే మన దేశంలో కూడా కొన్ని చోట్ల మనకి ముడి చమురు నిక్షేపాలు ఉన్నాయి. అస్సాం, గుజరాత్ కొన్ని ప్రాంతాల్లో ఆ నిక్షేపాలకు సంబంధించినటువంటి యాజమాన్యం మీద ప్రభుత్వం ప్రెషర్ పెంచింది, ఉత్పత్తిని పెంచండి అని. అదొకటి. మనం ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాం కదా, దాని మీద రిఫైనర్లు వర్క్ చేస్తున్నాయి. ఈ వర్క్ చేయడం వల్ల త్వరగా మనకి ప్రొడక్ట్ వస్తుంది. అలానే హార్ముజు జలసంధి విషయంలో కూడా ఇరాన్ ఒక నిర్ణయానికి వచ్చింది. మనం ఎల్పిజి గ్యాస్ కు సంబంధించిన 3 షిప్లు భారత్ చేరుకున్నాయి. మన నేవీ సెక్యూరిటీ ఇస్తూ వాటిని తీసుకొచ్చింది. త్వరలో ముడి చమురు కూడా రాబోతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ వార్తని వైరల్ అవడానికి కారణాలు నేను ఆల్రెడీ చెప్పాను. కొన్ని సందర్భాల్లో ఆ సిచ్యువేషన్స్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి అంశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. దానివలన ప్యానిక్ అయిపోతూ ఉంటారు. అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ప్రశాంతంగా మన వర్క్ మనం చేసుకోవచ్చు. ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు ఉద్యోగానికి వెళ్తారు, వ్యాపారం చేసుకునేవాళ్ళు వ్యాపారం చేస్తారు. ఎవ్వరికి వచ్చిన లాస్ ఏమీ లేదు. కాకపోతే కరోనాలో ఎలా అయితే ఓపిక కొన్నామో ఇప్పుడు కూడా ఉండండి అని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. కరోనా ఇంటికి పరిమితం చేసింది, వర్క్ ఫ్రమ్ హోములు తెచ్చింది, హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది, సోషల్ మీడియా వాడకాన్ని పెంచింది, ఫ్యామిలీస్ అందరూ కలిసి సరదాగా టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఇచ్చింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కానీ ఇప్పుడు లేవు. కరోనా టైంలో మాత్రం ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసే వ్యక్తులు కూడా భారత్కు వచ్చేసి పెద్దమ్మ, పెద్దనాన్న, తాతయ్య, అమ్మమ్మ అంటూ చుట్టుపక్కల అన్నదమ్ముల పిల్లలు కలిసి ఉండడం, పెద్ద తాత, చిన్న తాత పిల్లలు కలిసి ఉండడం, ఆ మామయ్యలు, అన్నయ్యలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఒకే కమ్యూనిటీ లాగా ఉండి ఆ చుట్టుపక్కలంతా సరదాగా ఉండడం, సాయంత్రం పూట వీలైతే ఏదైనా గేమ్స్ ఆడుకోవడం. ఒకే ఇంట్లో ఉన్న ప్రభుత్వం రూల్స్ పెట్టినా కానీ ఫ్యామిలీస్ మాత్రం జాగ్రత్తగా ఉండి అందరూ కలిసి సరదాగా మాట్లాడుకున్నటువంటి సందర్భం అదే. అలాగే కరోనా సమయం కొత్త గేమ్స్ సృష్టించింది. కరోనా సమయం కొత్త వారితో పరిచయాలు పెంచింది. కరోనా సమయంలో కొన్ని జీవితాలు తలకిందులైపోయాయి. కరోనా సమయంలో కొంతమంది లైఫ్ సెటిల్ అయింది. అలానే కరోనా సమయంలో వేలాది మంది ఉద్యోగాలు కూడా పోయాయి, చాలా మంది ప్రాణాలు కూడా పోయాయి. అంత సాధారణమైన విషయం అయితే కాదు. ఎలాంటి ఒక రాకాసిని దేశమంతా ఒక్కటై జాగ్రత్తగా ధైర్యంగా ఎదుర్కొన్నాం. ఇది నిజంగా గొప్ప విషయం. ఇక చనిపోయిన వ్యక్తుల గురించి అంటారా, ఎలర్ట్ అవ్వకపోవడము, సమయానికి మెడిసిన్ దొరకపోవడము, ఆక్సిజన్ లభించకపోవడము, హాస్పిటల్స్ బెడ్లు ఖాళీ లేకపోవడము, ఇలాంటి అనేక రకాల కారణాలతో వారు కాలం చేశారు. చేయగలిగేది ఏం లేదు. ఎవరికి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే ఉంటుందనేది నేను బలంగా నమ్మేటువంటి అంశం. ఎంత రాసుకున్నా అంటాల్సింది వరకే అంటుతుంది. సో దీన్ని బట్టి కరోనా సమయంలో ఉన్నటువంటి లాక్డౌను ఇప్పుడు విధించేటువంటి అవకాశం లేదు అని నేనైతే అనుకుంటున్నా. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? నిజంగా కరోనా లాంటి లాక్డౌన్ ఈ సమయంలో విధిస్తారా లేదా? నాకు తెలిసైతే అలాంటి సమస్య లేదు. మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.